ఎన్వైకే టీం. రీసెంట్గా విజయవాడ ఫ్రెండ్స్ కూడా దగ్గర ఒక టీం ఉందన్న, ఎన్వైకే టీం ఉంది, వస్తారు మీకు సహాయం చేస్తారు. విత్ ఇన్ 3 days మొత్తం ఆల్మోస్ట్ అయిపోతాయి. సో ఏదేమైనా సరే ఆ ప్రజలకు ఆ బెనిఫిషరీస్ అందజేయడం జరిగింది. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే నాకు ఒక ధైర్యం అనమాట. ఎంత పెద్ద కార్యక్రమం పోలేకపోయింది. సో ఏదైనా సరే ఎన్వైకే ద్వారా చేయించాలని చెప్పి అనుకున్నాను, కానీ సక్సెస్ కాలేదు. సో ఏదేమైనా సరే నేనున్నానన్నా కారణం మీరు ముందు తీసుకోవాలని నా టీం ఉందని చెప్పి ఆ టీం అంతా కూడా వాళ్ళు కూడా థ్యాంక్స్ చేస్తున్నాను టీం. కాబట్టి ఇలాగే ఇంకా ఇప్పుడు ఇంకా ఫ్రీ వచ్చింది అతనికి. ఇంకా బీఏ ప్రజల కోసం బెనిఫిట్స్ మంచిగా సపోర్ట్ చేసి కడప కూడా నాది అనేది అతనికి ఐశ్వర్య ఇవ్వాలని చెప్పుకుంటున్నాను. వాలంటీర్స్ ఉండండి, స్టాఫ్ మెసేజ్ పంపించండి. శ్రీమతి సరోజమ్మ శ్రీ శంకర్ రెడ్డి గారి సంతానం 6 అన్నదమ్ముల్లో 4వ వారు. కర్తవ్య నిర్వహణలో సాటి ఎవరు రారు. 38 వత్సరంలో అడుగుపెట్టిన క్షణం నుంచి యువత శ్రేయస్సే దేశ శ్రేయస్సుగా భావించి చేసే ప్రతి పనిలో నిబద్ధత, నిజాయితీ, ఆదాయ వ్యయాల్లో పారదర్శకత మీరు నేర్పిన పాట. యువజనోత్సవాలకు నాయకత్వం వహించి జాతీయ సమైక్యతా సందేశం విస్తరించి కాశ్మీరీ యువతలకు సేవా పరిమళాల వెదజల్లావు చివరి వరకు. మీరు సంపాదించిన ఈ గౌరవం హృదయం నుంచి వచ్చింది. మీరు పురస్కారాలు మీకు పూలవర్షాలైనాయి, ప్రశంసా పత్రాలు మీ కీర్తి పతాకాలైనాయి. మీ కృషికి ఇవే నిలబెత్తు నిదర్శనాలైనాయి. శ్రీవలురైన మీకు, మీ కుటుంబానికి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్య భాగ్యాలు అందించాలని సహచర మిత్రుడుగా మా సహృదయం. బాబురెడ్డి సార్ దంపతులను మై భారత్ స్టాఫ్ ఆత్మీయంగా, ప్రేమగా, అభిమానంగా, ఇష్టంగా, ఇంట్రెస్ట్గా సన్మానం చేస్తున్నారు. ఒకసారి చేతులు ఉన్న వాళ్ళు మాత్రం చప్పట్ల దుప్పట్లు కప్పండి. కులదీప్ సార్ సారథ్యంలో ఉజ్వల్ సార్ డైరెక్టర్ స్టేట్ సన్మాన పత్రం, ప్రసాదం, జ్ఞాపిక, శాలువాతో సత్కరిస్తున్నారు. మై భారత్ చిత్తూరు నెహ్రూ కేంద్ర చిత్తూరు తరపున రావాల్సిందిగా కోరుతున్నాము. మై భారత్ చిత్తూరు తరపున సార్కి ఘన సత్కారం. తదుపరి కడప జిల్లా వారు శుభ సందర్భంగా అభినందన అక్షరమాల. శ్రీవారిని ఇష్టదైవంగా కొలిచే శ్రీమంతుడు మన శ్రీ బాబురెడ్డి గారు. శ్రీ మల్లకుంట చిన్నరెడ్డి శంకర్రెడ్డి జన్మించిన అమూల్యమైన ఆణిముత్యం. కవచ కుండలాలు లేని దాన వీర శూరకర్ణుడు మనందరి ప్రతిభా పురస్కారాలు అందుకున్నారు. సేవామూర్తి, విజయసారథి, ప్రతిభాశాలి. మీ విశ్రాంత జీవితం మనశ్శాంతిగా సాగాలి. కోడలు శ్రీమతి అఖిలను తెలుస్తున్నారు మీకు
మృదు స్వభావి చిత్తూరు ముద్దుబిడ్డ మీరు ఇల్లు నూరేళ్లు వర్తిల్లాలన్నదే మా ఆకాంక్ష. తోబుట్టువులు చంద్రశేఖర్, అనిల్, రాణి, చిట్టి కుమారుల ప్రేమే మీకు శ్రీరామ రక్ష. బాబురెడ్డి గారికి సాయిబాబా రెడ్డి గారి సన్మాన పత్రం. ప్రియమైన మిత్రులు బాబురెడ్డి గారికి ఆత్మీయ కవిత కుసుమాంజలి. నోములెన్ని నోచనో మాత సరోజమ్మ. కీర్తిశేషులు శంకరెడ్డి గారు, మా అమ్మగారు సరోజమ్మ, మా పెదనాన్న కృష్ణారెడ్డి గారు కీర్తిశేషులు, మా పెద్దమ్మ సంపూర్ణమ్మ. అంటే నాకు జన్మనిచ్చిన మా అమ్మ నాన్నతో పాటు మా పెద్దమ్మ, మా పెదనాన్న నేను దగ్గరుండి చదువుకున్నాను. వారికి ముందుగా నా నమస్కారాలు. అదేవిధంగా ఈరోజు ఈనాటి కార్యక్రమానికి వచ్చేసిన గౌరవనీయులు పెద్దలు బాలరాజు గారు, నాకు ఈ 38 ఏళ్ళు సర్వీస్లో ఖచ్చితంగా నేను ఈ జూన్ 30వ తారీఖు నా 38 ఏళ్ళు సర్వీస్ పూర్తవుతుంది. నేను 1 జూలై 1988లో సర్వీస్లో జాయిన్ అయినాను. 30/6/2026కి రిటైర్ అవుతున్నాను. కొత్తగా 38 సంవత్సరాలు. ఎవరికి దక్కని గౌరవం నాకు దక్కింది. ఎందుకంటే బాలరాజు గారితో కలిసి మేమిద్దరు ఒక 2 ఏళ్ళు పనిచేయడం జరిగింది. నేను ఆయన సార్ వచ్చి రీజనల్ కోఆర్డినేటర్గా ఏదైతే ఏపీ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు 23 జిల్లాలు కలిసి ఉన్నప్పుడు ఏపీలో రీజనల్ ఆఫీస్ ఉంది. సార్తో కలిసి పనిచేయడం నాకు చాలా గర్వకారణం. ఈరోజు సార్ మాకు రావడం అనేది నాకు సార్కి మొట్టమొదటిసారిగా సార్కి ఇన్వైట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన వెంకటేశ్వర సార్ రిటైర్డ్ డైరెక్టర్, శ్రీ ప్రసన్న గారు రిటైర్డ్ డైరెక్టర్, శ్రీ ఆర్ నటరాజన్ రిటైర్డ్ డైరెక్టర్, మేడం విజయ్ గారికి మా వైఫ్, అదేవిధంగా వెంకటరమణ సార్ గారికి, అదేవిధంగా మన ఎస్పీసీ. అంటే మనకు ఎవరికి తెలియని విషయాలు చాలా ఉన్నాయి మన చిత్తూరు జిల్లాకు సంబంధించి. మన మధ్యలో ఉన్న నా ప్రియమిత్రులు శ్రీ స్వామి గారు, పిసి స్వామి గారు, చిన్నస్వామి గారు, 8 మంది ప్రధానమంత్రుల దగ్గర ఆయన ఒక ఎస్పీ కేడర్లో పనిచేయడం అనేది నా ఫ్రెండ్గా చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నా. ఆయన మన మధ్యలో ఉన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల మన చిత్తూరు జిల్లా ఎంపీగా కాలేకపోయారు. అది నాకు చాలా బాధాకరం. రాబోయే రోజుల్లో ఆయన్ని ఆ పొజిషన్లో చూస్తానని నేను ఒక ప్రియమిత్రుడిగా కోరుకుంటున్నా. అదేవిధంగా మిత్రుడు రామచంద్రరావు గారు నాకు చాలా సర్వీస్లో చాలా సపోర్ట్ ఇచ్చారు. నేను ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ కూడా ఆయన ఫేస్ చేసి మన అసోసియేషన్ ఏదైతే ఎంఐకే మై భారత్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ముందుండి చాలా సర్వీస్ చేశారు. ఆయనకి ఎప్పుడు నేను తప్పనిసరిగా ఆయన సర్వీసెస్కి ఎప్పుడు నాట్ ఓన్లీ మైసెల్ఫ్ ఎంటైర్ ఇండియా ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుంది. థ్యాంక్ యూ రామచంద్ర. అదేవిధంగా వెంకటరమణ సార్ నేను సునామీలో గుజరాత్లో పోయి పనిచేయడం జరిగింది సార్తో కలిసి, చాలా సంతోషం. అదేవిధంగా ప్రదీప్ గారితో గత 6 సంవత్సరాలు కలిసి పనిచేయడం చాలా సంతోషం. ఏదైతే అక్కడ ఓల్డ్ జనరేషన్ ఇప్పుడు న్యూ జనరేషన్ అంటే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. రాబోయే రోజుల్లో పనిచేయడం అనేది చాలా కష్టసాధ్యమని అదే అనుకుంటున్నాను. అదేవిధంగా కాబోయే 1వ తారీఖు నుంచి కాబోయే మన ఆంధ్రప్రదేశ్ మై భారత్ డైరెక్టర్ శ్రీ ఉజ్వల్ గారికి ముందుగా అభినందనలు, కంగ్రాచులేషన్స్. ఏదైతే ఈ కార్యక్రమానికి మా కుటుంబ సభ్యులు, అదేవిధంగా మిత్రులు, ఎన్జిఓ మిత్రులు, పత్రికా విలేకరులు, నా ప్రియమిత్రుడు శివకుమార్, అదేవిధంగా మా ప్రియమిత్రుడు జ్ఞానశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా హైదరాబాద్ నుంచి ఇచ్చేసిన మన వాసనాథ్ రెడ్డి గారు, గుణాకర్ రెడ్డి గారు, శ్రీకాంత్ రెడ్డి గారు, అదేవిధంగా వెంకటరామ్ రెడ్డి గారు, వారందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అదేవిధంగా నా కావాల్సిన మా బంధువులు ఏదైతే రంగనాథ్ రెడ్డి గారి ఫ్యామిలీ, అదేవిధంగా రవీంద్ర రెడ్డి గారి ఫ్యామిలీ అందరికి కూడా ముందుగా నా నమస్కారాలు. మా నాన్నగారు ఒక వ్యవసాయదారుడు. మేము 6 సంతానం, 3 బ్రదర్స్, 3 సిస్టర్స్. మా నాన్న కష్టపడి మమ్మల్ని చదివించాడు. చాలా చిన్నప్పుడు కష్టంతో పెరిగాము. ఏదైతే నేను 8th క్లాస్ నుంచి మా పెద్దమ్మ దగ్గర ఉన్నాను, టౌనపల్లి నుంచి రోజు చిత్తూరుకు రావడం,
ఇక్కడ డిగ్రీ వరకు చదువుకోవడం, తర్వాత నా డిగ్రీ 1987 చిత్తూరులో బీవీకేఎన్లో కంప్లీట్ అయిన తర్వాత 88 1 జూలైగా నేను నెహ్రూ కేంద్ర నెల్లూరులో ఉద్యోగం చేయడం జరిగింది. నేను ఈ 38 ఏళ్ల జర్నీలో చాలా కష్టాలు కూడా అనిపించాను. ఏదైతే ముఖ్యంగా ఉద్యోగరీత్యా నేను 1982లో జాయిన్ అయినప్పుడు నెల్లూరులో జాయిన్ కావడం ఉంది. నా మిత్రుడు జయప్రతాప్ రెడ్డి కూడా గత 38 ఏళ్ళ నుంచి నాకు పరిచయం అయింది. ఈ రోజు రావడం నాకు చాలా సంతోషం. ఏదైతే నేను 21 years లో జాబ్ లో చేసిన తర్వాత నాకన్నా నా కింద పనిచేసే ఏదైతే ఫీల్డ్ స్టాఫ్ ఉన్నారో వయసు అయితే చాలా పెద్దది అనమాట. నాకు వారికి దాదాపు 7-8 years ఉండేది. అప్పట్లో నేను కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యి ఉండే, అంటే నన్ను కొంచెం చిన్న పిల్లోళ్ళలాగా చూసేవాళ్ళు అందరూ. కానీ రాను రాను నేను డిఫరెంట్ అఫీషియల్స్ దగ్గర పనిచేయడం, తర్వాత నాకు ఏదైతే తర్వాత 3 years తర్వాత నేను నెల్లూరు తర్వాత ఖమ్మం ట్రాన్స్ఫర్ కావడం, ఖమ్మంలో నేను వెళ్ళిన తర్వాత 91 ఆగస్టులో జాయిన్ కావడం జరిగింది. తర్వాత విజయవాడ కరీంనగర్ నుంచి రావడం జరిగింది. అందరూ అనుకుంటారు మాది లవ్ మ్యారేజ్ అని. మాది అరేంజ్డ్ మ్యారేజ్. చాలా గ్రాండ్ గా తిరుపతిలోనే మాకు పెళ్లి అయింది. దానికి సాక్ష్యం బాలరాజు గారు, ఏదైతే సారు గోవింద్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే నేను ఈ ఎన్ఐకేలో నాకు అవకాశం కల్పించిన ఏదైతే మన అఖిల్ బషార్ గారు, డైరెక్టర్ జనరల్ గారు నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. నాకు దేవుడిచ్చిన వరం ఏమిటంటే, నాకు 1988లో అపాయింట్మెంట్ ఇచ్చిన అఖిల్ బషార్ రాజీవ్ గాంధీ ఫ్యామిలీకి ప్రియమిత్రుడు. ఆయన ఈ రోజు కూడా నాకు పరిచయంలో, ఈ రోజు కూడా టచ్లో ఉన్నారు. ఈ రోజు మార్నింగ్ కూడా నాకు టచ్, అంటే నాకు అంటే చాలా గర్వంగా ఫీల్ అవుతాను నేను. చాలా అది నాకు దేవుడిచ్చిన వరంగా భావిస్తాను. అంటే అట్లా వాళ్ళతో నాకు పరిచయాలు ఉన్నాయి. కానీ నన్ను వాళ్ళు చాలా చాలా గొప్పగా ట్రీట్ చేస్తారు. అదేవిధంగా మా నెహ్రూ యువ కేంద్రాల్లో డైరెక్టర్ జనరల్ గా మేడం పనిచేశారు, నందిని ఆజాద్ మేడం గారు. నాకు ఒక తల్లిలాగా ఈరోజు కూడా భావిస్తారు. నేను చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు నేను అంటే కొంతమంది చెప్పారు చిత్తూరులోనే ఉన్నానని. చిత్తూరులో ఉండడానికి కూడా నాకు కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకంటే నాకు ఫ్యామిలీ ముఖ్యము. కొంతమంది ఏదైతే మా పేరెంట్స్ కోసం అని చెప్పి నేను 97లో అంటే నేను ఉద్యోగం చేసిన తర్వాత 10 ఏళ్ళ తర్వాత చిత్తూరుకు రావడానికి చాలా కష్టపడ్డాను. అప్పట్లో నేను ఇద్దరు బయట ఉండేవాళ్ళం. మా పేరెంట్స్ విలేజ్లో ఉండేవాళ్ళు. వాళ్ళతో కలిసి కనీసం కొన్ని రోజుల్లో ఉండాలని 97లో ప్రయత్నం చేయడం జరిగింది. అప్పుడు 1997 నేను చిత్తూరుకు రావడం, బాలరాజు దగ్గర పనిచేయడం, అది ఎప్పటికి కూడా గుర్తుండిపోతుంది. ఆ టైంలో మా నాన్నగారు కూడా అంటే చిన్నప్పటి నుంచి మా కోసం ఆయన ఒక డెడికేషన్, అంటే ఎంటైర్ జీవితాన్ని అంకితం చేసేసారు మా కోసం. వారు మా అమ్మ నాన్నగారు నాతోటి 10 ఏళ్ళు ఉన్నారు. మా వైఫ్ విజయ బాగా చూసుకోవడం, వాళ్ళకి చాలా బాగా అంటే ఆ సర్వీస్ చేస్తున్నా కూడా చాలా చక్కగా చూసుకున్నారు. నేను ఎప్పుడు కూడా ఆ విషయంలో ఆమెకి 100 మార్క్స్ ఇస్తాను. అదేవిధంగా మా పిల్లలు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే మా అబ్బాయి సాయి నిఖిల్, అదేవిధంగా మా అమ్మాయి దుర్గామాధురి విఐటిలో ఇంటర్మీడియట్ తర్వాత విఐటిలో చేర్పించాం. ఏదైతే అప్పట్లో విజయవాడ ఆఫీస్ వచ్చి విఐటి ఆపోజిట్ లోనే వెల్లూరులో ఉండేది. విఐటిలో చేర్పించిన తర్వాత మేము ఫస్ట్ ఇద్దరు కూడా ఫస్ట్ జాయిన్ అయినప్పుడు కాలేజ్కి వెళ్ళడం, తర్వాత వాళ్ళ కాన్వర్సేషన్కి పోవడం అనేది మేము అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళ వల్ల రాలేదు. అంటే పిల్లలు మాకు అంటే అది గాడ్ గిఫ్ట్ అనుకోవాలా, ఎలాంటి చిన్న ప్రాబ్లం రాలేదు. అంటే ఎందుకు చెప్తున్నా ఈ విషయం, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మన ఇండియన్ కల్చర్ కాదు, యుఎస్ఏ కల్చర్ ఉంటుంది అంతా కూడా. చాలా అది మీకు అందరూ కూడా కొంతమంది చాలా మంది తెలుసుంటుంది. వాళ్ళ వల్ల మాకు చిన్న అంటే మేము సర్వీస్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా మాకు ఇబ్బంది కలిగించే విధంగా అంటే హ్యాపీగా మేము వాళ్ళ జాయినింగ్ అప్పుడు అదేవిధంగా ఇద్దరు ఎంటెక్ చేశారు అక్కడ. చాలా సంతోషంగా వాళ్ళు కంప్లీట్ చేసుకోవడం. అదేవిధంగా మా కోడలు అఖిల కూడా మాకు మంచి అమ్మాయి ఇచ్చింది. ముఖ్యంగా మా బావగారు వాసుదేవన్ రెడ్డి గారికి, మంత్రి గారికి, అదేవిధంగా శ్రీధర్ గారికి, వాళ్ళ ఫ్యామిలీకి అందరు కూడా నేను సభాముఖంగా ధన్యవాదాలు. చిత్తూరులో ఏ కార్యక్రమం నిర్వహించినా నాకు ముందుండి అన్ని విధాలా సహకరించిన మొట్టమొదటి వ్యక్తి జ్ఞానశేఖర్ గారికి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. అదేవిధంగా మిత్రులు
వేణుగోపాల్ రెడ్డి గారు రాలేదు, ఆరోగ్యరీత్యా ఆయన బాగాలేదని రాలేదు. ఆయన కూడా ఇప్పుడు కూడా నాకు చాలా చిత్తూరు తిరుపతిలో ఏ కార్యక్రమం ఇచ్చినా తప్పనిసరిగా మంచి అవకాశాలు, అంటే మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మాకు అక్కడ ముందుండి మాకు సహకరించిన దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మా మిత్రులు ఒక ఆయన రాలేదు, ఆయన బెంగళూరులో ఉంటారు, మేమంతా చికెన్ అని అంటాము, ప్రతాప్చంద్రారెడ్డి. ఆయన చిన్నప్పటి నుండి నేను చదువుకున్నప్పటి నుంచి కూడా నాకు ఆయన మిత్రుడు. ఆయన కూడా సభాముఖంగా ధన్యవాదాలు వాళ్ళ ఫ్యామిలీకి, అదేవిధంగా గాంధీబాబు ఫ్యామిలీకి, అందరు కూడా ఎప్పుడు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే ఖమ్మం మేము ఇక్కడ చిత్తూరు నుంచి అంటే నెల్లూరు నుంచి నేను ట్రాన్స్ఫర్ మీద ఖమ్మం పోయినాక ఖమ్మంలో కొద్దిగా ఇబ్బంది పడినాను కొన్ని విషయాల్లో. ఏదైతే విజయాకి తెలుగు వచ్చేది కాదు, నాకు ఇంగ్లీష్ రాదు. ఆ టైంలో ఆమె దగ్గర నుంచి నేను ఇంగ్లీష్ అయితే నేర్చుకున్నాను, కానీ నేను ఆమె పూర్తిగా నేర్చుకునేది తెలుగు, కానీ నేను అంత సాటిస్ఫై కాలేదు. కానీ నాకు చాలా ఉపయోగపడింది. ఏదైతే అది నాకు చాలా మంచి, అంటే నేర్చుకోవడం అనేది నాకు లాంగ్వేజ్ పరంగా నేను ఫస్ట్ నుంచి తెలుగు మీడియం చదివాను, అది చాలా హెల్ప్ఫుల్ అయింది. తర్వాత మా మామగారు ఆయన రామచంద్రరావు గారు నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజ్ నాగ్పూర్లో డైరెక్టర్గా ఉండి రిటైర్ అయినారు. మా అత్తగారు పుష్పారావు గారు, వారు కూడా దివంగతులు. ఈ సందర్భంగా వారికి వాళ్ళ స్వర్గలోకంలో సుఖంగా, సంతోషంగా, ఆరోగ్య ఆనందంగా ఉండాలని నేను సర్వముఖంగా వారికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. ఏదైతే ఈ 38 ఏళ్ళ సర్వీసులో కొన్ని అచీవ్మెంట్స్ కూడా చేయడం జరిగిన సర్వీస్లో, ఖమ్మంలో నేను వచ్చేసేటప్పుడు నేను 92లో ఒక 10 రోజుల పాటు ఒక 460 మందికి ఆర్మీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ పెట్టడం జరిగింది. ఆ ఆర్మీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లో దాదాపు 100 మంది ఏదైతే డిఫరెంట్ ఫోర్సెస్ లో ఆర్మీ, నేవీ సెలెక్ట్ అయ్యి ఉద్యోగరీత్యా రిటైర్ అయ్యడం జరిగింది. అది బెస్ట్ అచీవ్మెంట్. అదేంటంటే ప్రత్యేకంగా మన నెహ్రూ యువ కేంద్ర ఫండ్స్ నుంచే ఒక 10 రోజులు వాళ్ళకి రెసిడెన్షియల్ ట్రైనింగ్ ఇచ్చి, అది నా లైఫ్ లో ఒక 100 మందికి అవకాశం కల్పించడం అనేది చాలా గర్వకారణంగా ఫీల్ అవుతాను. మన దేశానికి సేవ చేసేదానికి అవకాశం కల్పించింది నాకు కూడా బాధ్యతగా. అదేవిధంగా చిత్తూరులో కూడా కొంతమంది, ముఖ్యంగా స్వామి మురళి అంటాం, ఆయన కూడా అవకాశం వచ్చింది నా తరపున. అదేవిధంగా సదాశివ, అంటే కొంతమంది అవకాశం వస్తాయి, కానీ నేను ఇదిగా బ్యాడ్గా ఫీల్ అయ్యేది ఏదంటే నాకు చాలా సహాయం చేశాడు. ముఖ్యంగా ప్రేమానందం కడపలో నేను దాదాపు ఇప్పుడు ఒక 20 ఏళ్ళ నుంచి నాకు ప్రేమ అంటాం మేము పూర్తిగా. ప్రేమానందం అక్కడ సర్వీస్ చేసడం జరుగుతుంది దాదాపు 20 ఏళ్ళుగా. కానీ ఆయనకి డిపార్ట్మెంట్లో అవకాశాలు రాలేదు, అంటే మాకు అవకాశం రాలేదు ఆయన్ని పర్మనెంట్ గా చేయడానికి. ఏదైతే కూడా తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఉజ్వల్ గారి సార్కి, అదేవిధంగా ప్రదీప్ గారికి, అట్లా అలాంటి వ్యక్తుల వల్ల రాబోయే రోజుల్లో మన మైభారత్ కూడా బాగా స్ట్రెంత్ అవుతుంది. చాలా నిజాయితీ పరులు. అదేవిధంగా ఆయనకి నేను అంటే నేను సహాయం పొందను, నేను వేరే వాళ్ళకి సహాయం చేస్తుండొచ్చు, కానీ నాకు ప్రేమ ఏదో ఉద్యోగ రీత్యా, నాకు ఇక్కడ బాధ్యతల రీత్యా నేను చిత్తూరులో ఉంటూ నాకు ఆయన చాలా ఉద్యోగ రీత్యా చాలా సహాయపడ్డాడు. ఈ సందర్భంగా ప్రేమానందకి నా ధన్యవాదాలు. అదేవిధంగా మేము చేసిన ఈ ఎంటైర్ సర్వీస్లో 38 సర్వీస్లో ఖమ్మంలో ఇద్దరు, దాదాపు నేను విజయ 7 ఏళ్ళు కలిసి పనిచేయడం జరిగింది. మాకు ఏంటంటే మా సర్వీస్ గుర్తింపుగా ఫస్ట్ యుఎన్డిపి అవార్డు రావడం, ఏదైతే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ అవార్డు 164 కంట్రీస్ నుంచి 97 అక్టోబర్ 17న పార్లమెంట్లో ఇవ్వడం జరిగింది. అది ఎప్పటికి కూడా మా మెమరబుల్. మా పాప అప్పుడు 6 మంత్స్ అనమాట. అప్పుడు ఆమెతో పోయి కలిసి తీసుకోవడం జరిగింది. ఏదైతే అది బెస్ట్ మాకు సర్వీస్, అంటే మేము చేసిన సర్వీస్కి రికగ్నైజేషన్. అదేవిధంగా మా బావగారు చంద్రశేఖరరావు గారు కూడా, వాళ్ళ ఫ్యామిలీ, అదేవిధంగా మా అక్క రాణి అక్క, మా అమ్మ తర్వాత మా అమ్మ స్థానం తీసుకునింది. మా బావగారు మసూదర్ రెడ్డి గారు, మా రెండో బావ సుబ్రహ్మణ్య గారు, అదేవిధంగా బ్రదర్, అందరూ కూడా ఉద్యోగరీత్యా మాకు మేమున్నప్పుడు మాకు వాళ్ళ సహకారం అందించడం జరిగింది. ముఖ్యంగా మా అక్క మా పేరెంట్స్ తర్వాత మా పిల్లలు చూసుకోవడం, అదేవిధంగా మా నాన్న మేమిద్దరు డ్యూటీకి పోతే మా అమ్మ నాన్న మా పిల్లల్ని 10 ఏళ్ళు చాలా చక్కగా చూసుకున్నారు. ఆ స్థానాన్ని ఏదైతే మా అమ్మ స్థానాన్ని మా అమ్మాయి మాధురి ఏదైతే నాకు చాలా ముద్దు, చాలా నాకే కాదు మా ఎంటైర్ ఫ్యామిలీలో 10 మంది అబ్బాయిలు ఉన్నారు. మా సిస్టర్స్కి మాకు కలిపి, మా బ్రదర్స్కి సిస్టర్స్ కలిపి మాకు ఒకే అమ్మాయి. చాలా ముద్దుగా చూస్తారు అందరూ కూడా.
రాబోయే రోజుల్లో ఆమె కూడా బెస్ట్ ఫ్యూచర్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఆమెకి ఏదైతే నా ఎంటైర్ సర్వీస్లో నాకు చాలా సపోర్ట్గా ఉంది, చాలా సపోర్ట్గా నాకు ఏదైతే కొన్ని డౌట్లు మన దగ్గర క్లియర్ చేసుకుంటాను కొద్దిగా లాంగ్వేజ్ పరంగా, ఏదైతే లెటర్ రైటింగ్ పరంగా. చాలా థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. నేను ముద్దుగా మాధురి అమ్మనే నేను ఎప్పుడు ఫోన్లో కూడా సేవ్ చేసుకోవడం అనేది నాకు చాలా ఎప్పుడు కూడా ఆనందాన్ని ఇస్తుంది. నేను ఎప్పుడన్నా నా వర్క్ ప్రెషర్లో కొద్ది కోపం చేస్తాను. ముఖ్యంగా ఏదంటే అందరికీ నేను చాలా అంటే నవ్వుతా మాట్లాడతారని మా అన్నారు, కానీ విజయాకి అది ఇష్టం ఉండదు. నేను నవ్వుతా మాట్లాడడం అనేది నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఆమె వేరే విధంగా అర్థం చేసుకుంటుంది. ఇది నాకు బాధాకరం అనమాట. ముఖ్యంగా హరినాథ్ సార్ అన్నారు, సార్ నేను ఎప్పుడు మీతో కలిసి దాదాపు 25 ఏళ్ళు 30 ఏళ్ళు పనిచేశాను మీతో కలిసి చిత్తూరు జిల్లాలో. మీరు మాకు ఇచ్చిన సహకారం ఎప్పుడు మర్చిపోలేము. కానీ మీరు ఒకరే ఎందుకో నేను ఎప్పుడు కోపంగా ఉంటారు అన్నారు, కానీ అది ఆ విషయంలో అది కాదు. అంటే నేను ఎప్పుడు నవ్వడం అనేది మా ఆమెకి ఇష్టం లేదు. అది నేను అది తప్పనిసరిగా నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను, దాంట్లో ఎలాంటి డిఫరెన్స్ లేదు. ముఖ్యంగా దీంతో పాటు ఏదంటే ముఖ్యంగా కడపలో మేము ఏ కార్యక్రమం చేసినా ముందుండి మన అన్నిటికీ సహకరించిన మన నాగేశ్వరరెడ్డి గారు బయట సంస్థ ఏదైతే వాళ్ళ తరఫున కోట్ల రూపాయలు మేము మెటీరియల్ సునామీ వచ్చినప్పుడు రీసెంట్ గా విజయవాడ ఫ్లడ్స్ 2 years ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏదైతే రవీంద్ర రెడ్డి గారి ద్వారా, అదేవిధంగా చలపతిరావు గారి ద్వారా, నాగేశ్వరరెడ్డి వాళ్ళ అసోసియేషన్ పీపుల్స్ యాక్షన్ ఇన్ డెవలప్మెంట్ ద్వారా దాదాపు కొన్ని కోట్లాది రూపాయలు మెటీరియల్ మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 15 years బ్యాక్ నెల్లూరులో వచ్చిన ఫ్లడ్స్ అప్పుడు కూడా మేము చేయడం జరిగింది. సునామీ వచ్చినప్పుడు రీసెంట్ గా ఎన్వైకేకి ఏదైతే కొన్ని జిల్లాల్లో వాళ్ళ తరఫున కంప్యూటర్ సిస్టమ్స్ కూడా పంపించడం జరిగింది. అది సరిగా మనం యూటిలైజ్ చేసుకోలేదు, అది తప్ప తెలియజేస్తూ ముఖ్యంగా మన రవీంద్ర రెడ్డి గారికి, తర్వాత మన రవీంద్ర రెడ్డి గారికి, చలపతిరావు గారికి, నాగేశ్వరి గారికి, వాళ్ళ ఫ్యామిలీకి అందరికి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా మేము మా నాన్నగారికి మేము 3 బ్రదర్స్, ముగ్గురు అబ్బాయిలు 3 అమ్మాయిలు. మా అన్నగారు మా కోసం ఏదైతే మా నాన్న తర్వాత మాకు ముందుండి ఎంత మేము చదువుకునే విధంగా ఆయన కష్టపడి ఆయన ఇప్పుడు కూడా వ్యవసాయం చేస్తుంటారు. చంద్రశేఖర్ గారు మా అన్నగారు వచ్చారు, మా వదిన వచ్చారు, వాళ్ళకి కూడా ఏదైతే నేను తప్పనిసరిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా అందరికి కూడా పేరున ధన్యవాదాలు. తర్వాత రాబోయే రోజుల్లో ఈ ఎన్వైకే అనేది తప్పనిసరిగా మైబార్ తరఫున బాగా స్ట్రెంథన్ అవుతుంది. అందరికీ ఏదైతే మన రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు, యూత్ డెవలప్మెంట్ సంబంధించి మంచి కార్యక్రమాలు వస్తాయి. ఏదైతే మాకు ఇన్ని రోజులుగా సహకరించిన రాజ్ కుమార్ గారికి, అదేవిధంగా మన వహీదా గారికి, అదేవిధంగా మాధవికి వాళ్ళ ఫ్యామిలీకి, అదేవిధంగా గౌరాజ్ నాయుడు గారికి వాళ్ళ ఫ్యామిలీ వారికి, అందరికి కూడా వాలంటీర్స్కి, అదేవిధంగా ఎన్జిఓ మిత్రులకి అందరికి కూడా పేరున ధన్యవాదాలు తీసుకుంటున్నాను. తప్పనిసరిగా నేను ఏదైతే రాబోయే రోజుల్లో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఎవరు పనిచేసినా ఇక్కడ చిత్తూరులో అనేది కొద్దిగా అంటే మనకు బెస్ట్ అంటే మంచి ఇక్కడ వర్క్ చేయడానికి చాలా అన్ని సహకరిస్తాయి. వేరే జిల్లాల్లో అలాగా ఉండదు. అంటే మన రిలేషన్ కూడా రాబోయే రోజుల్లో ఇదేలాగా ఉంటుందని, రాబోయే రోజుల్లో శ్రీనివాస్ కూడా ఇదే విధంగా అందరికి కూడా సహకరించాలని కోరుకుంటూ పేరున ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఏదైతే లోకనాథ్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి, అదేషన్ డిపార్ట్మెంట్ మాది కలిసి ఉండేది. అక్కడ వీరారెడ్డి గారు డిప్యూటీ డైరెక్టర్ ఉండేవారు. 10 ఏళ్ళ తర్వాత ఆయన ఒక 2003లో 2012 2011లో చిత్తూరుకు రావడం, వారి ద్వారా మేము నెహ్రూ యూకేం తరఫున విస్తృతంగా దాదాపు చిత్తూరు తిరుపతి జిల్లాలో విస్తృతంగా దాదాపు ఒక 50 lakhs రూపీస్ తోటి మేము కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇన్ కోఆర్డినేషన్ ప్రోగ్రామ్ దానికి సహకరించిన గవర్నమెంట్ పెద్దలు త్యాగరాజు నాయుడు గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అందరికి కూడా పేరున ఇప్పుడే చాలా ఆలస్యమైంది నేను మాట్లాడుతూ ఉంటే, అందరికి కూడా పేరున ఏదైతే మా బంధువులకి మిత్రులకి, అదేవిధంగా మా ఏదైతే ముఖ్యంగా వెంకటేశ్వర రెడ్డి గారు, బీబీ రెడ్డి అంటాం మేము, వాళ్ళ మేడం ఉషా మేడం, నేను వాళ్ళ కాలేజీలో ఎంఎస్డబ్ల్యూ చేయడం జరిగింది పొద్దుటూరులో. వాళ్ళు నాకు ఏదైతే కడప జిల్లాలో చేసిన కార్యక్రమాల్లో వాళ్ళు చాలా సహాయ సహకారాలు ఇచ్చారు. వారికి సభాముఖంగా మా ధన్యవాదాలు చేస్తున్నాం. ఏదైనా అన్నిగా భావించారు.
తప్పనిసరిగా నాకు అందరు కూడా నాతో కలిసి పనిచేయడం జరిగింది దాదాపు 6.5 years. కొత్త జనరేషన్ కాబట్టి ఏదైతే పాత జనరేషన్ వాళ్ళతోటి అంటే బాంగ్లా సార్ దగ్గర నుంచి, వెంకటేశ్వర సార్ దగ్గర నుంచి, ప్రసన్న గారి దగ్గర నుంచి, మన నటరాజ సార్ గారికి ఒక జనరేషన్, ఇది కొద్దిగా డిఫరెంట్ అనమాట. అంటే వీళ్ళంతా కలిసి పనిచేయడం అనేది వేరు, లేడీస్ తో కలిసి పనిచేయడం అనేది వేరు అనేది నేను నేర్చుకున్నాను. అది కొంచెం డిఫికల్ట్ అనమాట. అంటే కలిసి అది ఇది నేర్చుకున్నాను కాబట్టి అంటే రాబోయే రోజుల్లో తప్పనిసరిగా అంటే మనం అంటే ముఖ్యంగా ఇక్కడ ఫైనల్ గా నేను ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు. శివ అనేది మా కూతురుడు శివకుమార్ విజయవాడలో ఉంటారు, రీసెంట్ గా రిటైర్ అయినారు. శివ చెప్తే ఏం చెప్పినా అఫిషియల్ గా మేడం నమ్ముతారు, కానీ నేను నిజం చెప్పినా కూడా నమ్మరు. అది ఇది కన్క్లూజన్ అనమాట. అదే విధంగా బయట అదే శివ చెప్తే ఏదైనా కరెక్టే. ముఖ్యంగా శివకుమార్కి ప్రత్యేక, సీతారాంకి, శివకుమార్కి, అదే విధంగా మిత్రులు పృథ్వీ గారికి. మీరందరూ చాలా లాంగ్ నుంచి వచ్చారు, చాలా థ్యాంక్స్. అండ్ ఈ మా ఒక మెమరబుల్ డేలో మీరందరూ కూడా పార్ట్ తీసుకుంటున్నారు, వెరీ వెరీ థ్యాంక్స్. ఆఫ్టర్ టుమారో దట్ ఈస్ 30th June మా ఫాదర్ రిటైర్ అవుతున్నారు. 38 years కంప్లీట్ చేసుకున్నారు సక్సెస్ఫుల్గా. వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అండ్ యాక్చువల్లీ డాడీ నుంచి చాలా నేర్చుకున్నాను, బట్ టు బి షార్ట్ అండ్ స్పెసిఫిక్ అండ్ I have come across this story called Bumblebee. I think మీలో కొంతమందికి వీరందరూ కొంతమంది అవేర్ ఉండొచ్చు దాని గురించి, బట్ లెట్ మీ టెల్ ఇన్ షార్ట్. బంబుల్బీ అనేది ఒక బీ, దానికి అకార్డింగ్ టు ఫిజిక్స్ అండ్ లా ఆఫ్ ఏరోడైనమిక్స్ దానికి దాని బాడీ పెద్దగా ఉంటుంది, దానికి వింగ్స్ ఉంటుంది, బట్ బాడీ పెద్దగా ఉండేసరికి ఇట్ కెనాట్ ఫ్లై. బట్ ఈ సైన్స్ ఇవన్నీ దానికి తెలియదు. లైక్ వైజ్ బంబుల్బీ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే, లైక్ వైజ్ డాడీ హాస్ ఫేస్ మెనీ అబ్స్టకల్స్, చాలా ప్రాబ్లమ్స్ వచ్చినా, లిమిటేషన్స్ వచ్చినా, హీ నెవర్ స్టాప్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ డూయింగ్ వాట్ ఫర్ డూయింగ్ ఎవ్రీథింగ్. అండ్ తన సాక్రిఫైసెస్ కానీ, తన అన్వేవరింగ్ కమిట్మెంట్ కానీ టుడే మా ఫ్యామిలీని ఇప్పుడున్న ప్లేస్లో పెట్టింది. సో లైక్ వైజ్ ఇంకా చాలా లెసన్స్ నేర్చుకున్నాను. అండ్ మెయిన్ నేను తీసుకుని వచ్చి నో ప్రోకాస్టినేషన్, లైక్ డూ ఇట్ టుడే యాటిట్యూడ్. ఐ కీప్ పోస్ట్పోనింగ్ థింగ్స్ వెరీ ఫ్రీక్వెంట్లీ, బట్ డాడీ ఏమంటే యూ హ్యావ్ టు డూ ఇట్ నౌ అనే యాటిట్యూడ్ దట్ హ్యాస్ ఇన్స్పైర్డ్ మీ అలాట్. అండ్ నెవర్ సే నో, అంటే ఎవరైనా ఏమైనా ఫేవర్ అడిగినా నెవర్ సేస్ నో. లైక్ అదొకటి. ఇంకొకటి సెల్ఫ్లెస్నెస్. మాకు ఏదైనా కావాలంటే యూ విల్ బి ద ఫస్ట్ టు బై ఫర్ అస్, బట్ తన వరకు వచ్చేసరికి యూ ఆల్వేస్ టేక్స్ స్టెప్ బ్యాక్, లైక్ ఇప్పుడు వద్దు అలా అంటారు. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఇంకా చాలా ఉన్నాయి, బట్ టు బి స్పెసిఫిక్ అండ్ వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం కాబట్టి. సో మై బ్రదర్, మా అన్నయ్య వదిన కూడా దే హ్యావ్ ప్లాన్, బట్ మీ అందరికీ తెలుసు US ఇరాన్ టెన్షన్స్ నడుస్తున్నాయి కాబట్టి, సో దే కుడ్ నాట్ మేక్ ఇట్ టుడే. బట్ హీ సెంట్ మీ ఎ వాయిస్ రికార్డింగ్, సో ఐ విల్ బి ప్లేయింగ్ లేటర్. అండ్ ఇంకొకటి వచ్చి యాక్చువల్లీ వన్ మెయిన్ లెసన్, లైఫ్ లెసన్ నేను నేర్చుకుని వచ్చి when I was small, I was in 10th grade, so నాకు సెకండ్ ర్యాంక్ వచ్చింది. I missed my first rank by 1 mark. So I came home and I was feeling bad. So daddy చెప్తే డాడీతో ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు, ఇట్స్ డన్, సో యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద ఎఫర్ట్, నాట్ ఆన్ ద రిగ్రెట్ అన్నారు. సో ఐ హ్యావ్ టు గివ్ యూ 100% బిఫోర్ ద రిజల్ట్ కమ్స్, నాట్ ఆఫ్టర్ ద రిజల్ట్ కమ్స్. యూ డోంట్ హ్యావ్ టు నాట్, you have to not keep crying or feeling for what has already been done. సో అదొకటి. ఇంకొకటి కొన్ని రిగ్రెట్స్ కూడా ఉన్నాయి డాడీ లైఫ్లో. ఏమంటారు, నేను చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు ఒక 7 years డాడీకి కడపలో పోస్టింగ్ ఉంటుంది. సో ఆన్ అండ్ ఆఫ్ వచ్చి వెళ్ళేవాడు. సో ఆ బ్యూటిఫుల్ మెమరీస్ మిస్ అయ్యాను డాడీ చైల్డ్హుడ్లో అని నాకు అదొక రిగ్రెట్ ఉంది. బట్ నో ప్రాబ్లం, ఇప్పుడు అది చేసుకుంటాము. ఇంకొకటి, ఆ టైంలో మా మదర్ has taken my father role also, so she has compensated with extra love and care మా ఇద్దరి మీద. సో ఫైనలీ రిటైర్మెంట్ అనేది మనం అందరూ ఒక ఎండ్ ఆఫ్ ఇట్స్ జస్ట్ ఎండ్ ఆఫ్ ద ప్రొఫెషనల్ జర్నీ, బట్ ఇట్స్ అ న్యూ జర్నీ ఫర్ జాయ్ అండ్ పీస్, వెల్ డిజర్వ్డ్ పీస్. అండ్ డాడీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ లవింగ్ మీ అన్కండిషనలీ, for giving me whatever I ask for, and even what I don't even ask for. And I always wish you you live a 100 years successful life. And we అందరూ కూడా మా పేరెంట్స్ కి
మంచిగా బెస్ట్ విషెస్ ఇవ్వండి, వాళ్ళు హెల్త్ బాగుండాలని అందరు మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. సో థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ డాడీ. ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉండేది, దానికి రీజన్ కూడా తండ్రివాడే. నేనేమో ఇక్కడ ప్రసన్న గారు ఉన్నాడు కదా, వాళ్ళ ఫాదర్ సుదర్శన్ గారు ఒక పెద్ద లాంటి ఆయన చాలా అనుభవం గారు, చాలా ప్రేమ కూడా ఆయన. నేను ఈ రెండు స్టేట్లకి విజిట్ చేశాం. తర్వాత మరి తదుపరి కార్యక్రమాలు ఎప్పుడైతే రీఆర్గనైజేషన్ అయిందో అప్పుడు స్టేట్ రేట్ వచ్చిన తర్వాత చాలా సంతోషించాను. నాతో పనిచేసిన వాళ్ళు నాకెంతో మరి స్ఫూర్తిని ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఉన్నారు. వారందరి పేరు చెప్పాలంటే మరి ఇక్కడ ముందుగా వెంకటేశ్వర పేరు చెప్పడం మొదలైన వరంగల్లో నెక్సట్ భారం చాలా విపరీతంగా ఉండేది. ఆ దినాల్లో ఆయన పనిచేసేది చాలా ఛాలెంజింగ్గా. నెహ్రూ యువ కేంద్రాల్లో యూత్ కోడ్ అంటే ఛాలెంజింగ్ జాబ్. ఎందుకంటే ఇద్దరు స్టాఫ్ ఉంటారు అంతే, అకౌంటెంట్ యూత్ కోఆర్డినేటర్ ఉంటే డ్యూటీ ఉంటారు అంతే. వాళ్ళు జిల్లా అంతా చేయాలంటే ఎంత భారంతో కూడా చూడండి. కాబట్టి ఇదంతా సమీకరించి సమన్వయపరిచి అన్ని కార్యక్రమాల్లో అన్ని ప్రభుత్వాలతో కలిసి చేయాలంటే మరి వాళ్ళు ఎంతో నేకుండాలా తెలివితేటలా ఛాలెంజింగ్ చూసుకోవాలి. అటువంటి కార్యక్రమం చేసిన వాళ్ళు అప్పుడు వరంగల్ జిల్లా వెంకటేశ్వర గారు చాలా స్టేట్ ఆయన వారు. తర్వాత అలాగనే అక్కడ చెప్పాను కదా, అది ప్రసన్న గారు ఉన్నారు, వాళ్ళ నాన్నగారు నేను కలిసి పనిచేసాను. వారు కూడా స్టేట్ హెడ్ చేశారు, రిటైర్మెంట్ ఆయనకు ఉన్నారు, మన వచ్చి ఉన్నారు. విజయరావు గురించి చెప్పనక్కర్లేదు. చెప్పాలంటే బాబురెడ్డి గారి గురించి విజయం చెప్పాలంటే వాడు పెళ్లికి ముందు నాకు తెలుసును, పెళ్ళి ఎందుకు నాకు తెలుసున్నాను. ఎంచేతంటే ఆయన బాబురెడ్డి గారు నెల్లూరులో పనిచేస్తుండగా సుధారెడ్డి గారి దగ్గర అప్పుడు మాకు 80 నేషనల్ లిటరసీ మిషన్ ఉంటుంది, NLM అని. ప్రతి జిల్లాలో కూడా ఈ లిటరసీ ప్రోగ్రామ్ చేయడానికి నెహ్రూ యువ కేంద్రం ద్వారానే చేయాలని గవర్నమెంట్ ఆదేశిస్తుంది. కాబట్టి ఎంతో లోడ్ వర్క్ ఉండేది, చాలా పని ఉండేది, చాలా స్టాక్ వచ్చేది. ఆ వర్క్ చేయడానికి ఆ యూత్ కోఆర్డినేటర్ ఒకరు పెట్టుకోవచ్చు. ఆ సుధాకర్ రెడ్డి గారు ఆయన కోరిక పెట్టి ఆ పని చేశాడు ఆయన నెహ్రూ యువ కేంద్రం తరఫున నెల్లూరులో. నేను అప్పుడు రీజనల్ కోఆర్డినేటర్ ఈ జిల్లాలను తిరిగేటప్పుడు ఎవరైతే NLMలో పనిచేస్తూ యూత్ కోఆర్డినేటర్ సహాయం చేస్తున్నారో, యూత్ కోఆర్డినేటర్ సహాయం చేస్తూ వాళ్ళ రికమెండేషన్ ఎవరికైతే ఉందో వాళ్ళు సరైన వాళ్ళు ఇచ్చినప్పుడు అప్పుడు సుధాకర్ రెడ్డి మరీ చెప్పారు, మాకు సరిపడినండి ఒక బాబురెడ్డి కావాలండి. అప్పుడు ఆయన నేర్చుకోవడం జరిగింది. అలా కొన్ని జిల్లాల్లో NLMలో పనిచేసేటువంటి గర్ల్స్ని అకౌంటెంట్ పెట్టడం జరిగింది, యాక్స్ అన్నప్పుడు. ఆ విధంగా వారు తర్వాత క్రమేపీ రెగ్యులర్ ఎంప్లాయీ ఆఫ్ MIT. అలా చాలా మంది వెల్కమ్ అండి. సో ఆల్మోస్ట్ అందరూ మాట్లాడేసరికి లాస్ట్ బాబురెడ్డి సారే ఉన్నారు ఫైనల్ గా. వీఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ హిస్ స్పీచ్. బిఫోర్ దట్ 1-2 minutes మాట్లాడదాం. అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ టుడే బికాస్ హోల్ NYK సీనియర్ ఫ్యామిలీస్ హియర్, they're all stalwarts అన్నమాట. స్టాల్వార్ట్స్ NYK జనరేషన్ ని ఒక లెజెండ్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చేసిన ఫీల్డ్ వర్క్ ఇంత అంత కాదు. బాల్వేంద్ర సార్ కానీ, నాన్నగారు కానీ, వెంకటేశ్వర సార్ కానీ, మనోరాజ్ నటరాజన్ సార్, ఎవ్రీ పేరు రామచంద్ర సార్, సీతారాం గారు, వీళ్ళందరూ ఏంటంటే ఫీల్డ్ లో ఎంతో పెట్టారు. NYK అంటే ప్రాణం పెట్టి వర్క్ చేసేవారు. సో మేము యంగ్ జనరేషన్ లో సెలెక్ట్ అయినాం, నేను ప్రదీప్ గాని, మేమంతా అంత ఫీల్డ్ ఇప్పటికి కూడా ఫీల్డ్ లో వెళ్తే వీళ్ళ పేర్లు వినిపిస్తూ ఉంటాయి మాకు. సో మీ నాన్నగారు మాకు తెలుసు అనేవాళ్ళు అన్నమాట. నాకు ఇప్పటికీ నేను ఇచ్చాపురం సైడ్ వెళ్ళినా నాన్నగారి గురించి చెప్తారు, లేకపోతే బాల్వేంద్ర సార్, పీడి దొరసమ్మారెడ్డి సార్ కానీ, అంటే అంత విస్తృతంగా అంత డీప్ గా ఫీల్డ్ లోకి వెళ్ళి యువజన సంఘాలు కానీ, NGOs కానీ ఫామ్ చేసి వాళ్ళతో రిలేషన్స్ ఫామ్ చేసి, దాంట్లో ఒక NGO సార్ చెప్తా ఉన్నారు ఇప్పుడు ప్రోగ్రామ్స్ కొంచెం మారాయి, కొన్ని తగ్గాయి, కొన్ని స్టూడెంట్ ఓరియంటెడ్ వైపు వెళ్తున్నాయి. బట్ గతంలో అయితే యూత్ క్లబ్స్ అనేవి చాలా ఎక్స్టెన్సివ్ గా ఉండేది. కోవిడ్ తర్వాత నుంచి కట్ డౌన్ అయిపోయినాయి ప్రోగ్రామ్స్ అని. సో ఇప్పుడు మై భారత్ అని మార్చారు. సో మొత్తం వే ఆఫ్ ప్రోగ్రామ్స్ కూడా మారుతున్నాయి. కమింగ్ టు ద బాబురెడ్డి సార్, ఈ హాల్ చూస్తేనే తెలుస్తుంది ఆయనకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. సో రిటైర్మెంట్ రోజు ఇంతమంది రావడం అంటే ఇంకా కంగ్రాచులేట్ చేద్దామని ఎంతో దూరం నుంచి ఒకరు కోయంబత్తూరు, ఒకరు శ్రీకాకుళం, ఒకరు చాలా మంది వచ్చారు. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ సార్. మీకు అందరూ వచ్చి
నిన్న అంశుమాన్ సార్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ స్టేట్ డైరెక్టర్ సార్ ఫంక్షన్ అయింది డే బిఫోర్ ఎస్టర్డే. బాబురెడ్డి సార్ ఇంత బిజీగా ఉన్నా కూడా అక్కడికి వచ్చి దగ్గరుండి ఆయన ఫంక్షన్ చేసి ఇక్కడికి వచ్చారు. అంటే ఆయన ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఒక ఫంక్షన్ చేయాలి, ఒక మంచి షాల్ కప్పాలి, ఒక హ్యాపీగా వాళ్ళని రిటైర్ చేయాలి అని చెప్పేసి ఒక సహృదయంతో అందరి ఫంక్షన్స్ ఆయన జరిపించేవారు. ఎంప్లాయీ అసోసియేషన్, వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పి ప్రతి ఒక్క ఫంక్షన్ ని ఒకసారి డివైఓస్ వాళ్ళు ఏంటంటే చిన్న డిస్టర్బెన్స్ వచ్చారు మనం తీసుకోవడానికి అంటే ఆ మిగతా అమౌంట్ నేను వేస్తాను అని ప్రతి ఒక్క ఫంక్షన్ కి ఆల్మోస్ట్ ఆయన ఆ విధంగా మమ్మల్ని ముందుండి అదే కంటిన్యూ చేయాలని కూడా మేము అనుకుంటున్నాం. శ్రీనివాస్ గారు కూడా చెప్పారు అదే విధంగా ఆ లెజసీ అనేది కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాం. సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యూ. అదే విధంగా విజయరావు మేడం చాలా మంచి వాళ్ళు, అందరు ఏపీఆర్ లో ఏ కెరో రాసేవాళ్ళు, ఎప్పుడు అంటే వాళ్ళ కెరియర్ బాగుండాలి అని చెప్పి అందరినీ హెల్ప్ చేసేవారు మేడం. సో వీఆర్ వెరీ లక్కీ. మేడం వెళ్ళిన తర్వాత తెలిసింది, ఎందుకంటే తర్వాత అందరికి 6.5 7 మంచి మంత్స్ తెలిసేవాళ్ళు. సో ఇప్పుడు ఆయన కూడా రిటైర్ అయిపోతున్నారు. సో నెక్స్ట్ జనరేషన్ రాబోతుంది. సో ఆయన కూడా విజయవాడ దగ్గరకు వచ్చారు ప్రదీప్ గారు. సో వీ హ్యావ్ ఎ గుడ్ టీమ్ వర్కింగ్ ఇన్ ఆంధ్ర. బట్ అన్ఫార్చునేట్లీ ఏపీఎస్ రిక్రూట్మెంట్ అనేది ఆగిపోయింది. బట్ ఎనీవేస్ వి విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. బట్ మీ సజెషన్స్ అయితే కావాలి సార్, మీ సీనియర్స్ వస్తూ ఉండాలి. వెంకటేశ్వర సార్ గురించి అయితే చెప్పనవసరం లేదు, వినయ్ సార్ అయితే చెప్తూ ఉంటారు ఆయన ఉన్నప్పుడు రాత్రి 6-6:30 ఏదో ఒక రోజుకు 4 లెటర్లు స్టేట్ ఆఫీస్ నుంచి. అంటే కేంద్ర కన్నా స్టేట్ ఆఫీస్ లో వర్క్ ఎక్కువ ఉంటుంది. నేను అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ప్రెసెంట్లీ. సో ఎనీవేస్ ఎన్వేకే ఫ్యామిలీ అనేది ఇలాగే కలుస్తూ ఉండాలి. ప్రతి ఒక్క రిటైర్మెంట్ హ్యాపీగా జరుపుకొని జరిగిన మెమరీస్ షేర్ చేసుకుంటూ ఇలాగే జరుగుతూ ఉండాలి అని. ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఎన్వేకే ఫ్యామిలీ. సో ఐ ఫీల్ వెరీ లక్కీ హియర్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ వి విష్ యూ వెరీ గుడ్ హెల్త్ సార్. మేడం గారు చెప్పారు ఆల్రెడీ ప్రామిస్ చేశారు బాగా చూసుకుంటామని. సో మీరు హ్యాపీగా ఉంది. అదేవిధంగా మీకు ఎన్నో ఎన్జిఓస్ ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. అండ్ చిత్తూరు ఇస్ వెరీ లక్కీ. ప్రదీప్ గారు ఇంకా నర్చర్ చేశారు యూత్ క్లబ్స్ ని. అన్ని చోట్ల అలా లేదు సార్ అన్ఫార్చునేట్లీ. యూత్ క్లబ్స్ ఇలాగే మీరు నర్చర్ చేస్తూ ముందుకు తీసుకొని హ్యాండ్ ఓన్ సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఎవ్రీవన్. ఇలా గ్యాదరింగ్ చేసి సార్ కి ఇంత హ్యాపీగా బ్లెస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సిన్సియారిటీతో అందరికీ ఏం కావాలని అది చిరునవ్వుతో. అంటే ఇందాక చెప్పాడు మన హరినాయుడు సారు, అన్ని కరెక్ట్గా చెప్పాడు 6 ఏళ్ళని, కానీ చిరునవ్వు అనేది తక్కువ అన్నాడు. బట్ నేను అబ్జర్వ్ చేసింది సార్, మా ఫ్యామిలీలో ఎప్పుడు చిరునవ్వుతో ఉంటాడు. అంటే మరీ ఎక్కువ నవ్వు లేకపోయినా చూస్తేనే ఆ స్మైలింగ్ ఫేస్ నేను అబ్జర్వ్ చేసింది. అట్లా అందరికీ మా ఫ్యామిలీలో సెంటర్ పిల్లర్ లాగా. మరి ఆయన చిన్నోడైనా కూడా వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా అన్ని విషయాలలో మ్యారేజ్ సంబంధాల కాడ నుంచి అన్నీ కూడా వాళ్ళ ఫాదర్కి బాగా చేదోడుగా ఉండి చేశాడు. కాబట్టి అట్లా ఫ్యామిలీ విషయాలలోనూ బాగా చేశాడు. ఇట్లా డిపార్ట్మెంట్గాను సక్సెస్ అయ్యాడు. తర్వాత అతని మంచి హృదయం వల్ల ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో కూడా అదేదో చిన్న ఫ్యామిలీ ఒద్దికగా పొద్దుగా చేసుకుంటారు ప్లానింగ్తో. అట్లే ఇప్పుడు ఇద్దరు, ఒక కొడుకు కూతురు. కొడుకు కూడా బాగా చదువుకొని ఇప్పుడు యుఎస్లో ఉన్నారు కొడుకు కోడలు. ఇంకా అమ్మాయి కూడా బాగా చదువుకొని బాగా ఒద్దికగా మంచి ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీగా ఉన్నారు. ఇందాక మీ ఉద్యోగరీత్యా బిజీగా ఉంటారు, ఇంకా రిటైర్ అయిపోయినామని బాధపడాల్సిన పని లేదు. మీకు ఓపుకుంటే అది చేయొచ్చు. ఇంకా ముఖ్యంగా ఫ్యామిలీకి మీరు టైం స్పెండ్ చేసి ఫ్యామిలీతో బాగా గడపచ్చు ఈ రిటైర్మెంట్ లైఫ్ని. తర్వాత మీరు ఆరోగ్యంగా రిటైర్ అవుతున్నారు, అందువల్ల బాగా సంతోషము. ఇదే ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా హ్యాపీగా చూడాలని ఆ దేవదేవుని వెంకటేశ్వరరావుని కోరుకుంటూ ఇంతటితో విరమించుతున్నాను. అందరికి కూడా శుభాకాంక్షలు. మొదటిగా నాకు మా అన్నయ్య బాగా సపోర్ట్ చేశారు మా ఫ్యామిలీలో. నేను చిన్నప్పటి నుంచి కూడా మా అన్నయ్య నెల్లూరులో ఉన్నప్పుడు స్టార్టింగ్ జాబ్ అప్పటి నుంచి కూడా నన్ను బాగా టేక్ కేర్ చేసి యాక్చువల్గా ఎడ్యుకేషన్లోనూ హెల్ప్ చేశారు, తర్వాత కెరీర్ పరంగానూ హెల్ప్ చేశారు, వాళ్ళ మ్యారేజ్ పరంగానూ అన్ని విషయాల్లోనూ నాకు మా అన్నయ్య బాగా
హెల్ప్ చేశారు. నాకు నచ్చిపోతే మా ఫ్యామిలీలో ఈజ్ ద లీడర్. ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అంతా బాగున్నాయి. చాలా హ్యాపీ. అందరూ బాగుంటాం, అందరూ బాగా ఇది ఉంటుంది. కానీ ఈరోజు జనరల్గా మా అన్నయ్య ఆల్మోస్ట్ 30 years నుంచి వర్క్ చేసి ఈరోజు రిటైర్ అవుతున్నారు. కనీసం ఈరోజు నుంచే నాకు కొంచెం హ్యాపీగా ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి. మా అన్న, మా వదిన, అదే మాధురి, వాళ్ళ అబ్బాయి సాయి అందరూ బాగుండాలి. అందరితో కలిసి స్పెండ్ చేయాలి. ఏదైనా వెళ్తే మళ్ళీ ఇంకోసారి యూఎస్ ట్రిప్ వెళ్తే బాగుంటుంది అనుకుంటే నేను కూడా అనుకుంటాను. ఎందుకంటే లాంగ్ స్టాండింగ్ వర్క్ చేసి చాలా హార్డ్ వర్క్ చేసి అలసిపోయారు. చాలా ఈరోజు మా అన్నయ్య గురించి వింటుంటే అందరూ చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఇంత మంచి పేరు ఉందా మా అన్నయ్యకి అని చెప్పి నేను కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అది మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఇంతమంది వెల్విషర్స్, ఇంతమంది బెస్ట్ ఫ్రెండ్స్, ఇంతమంది కో ఎంప్లాయీస్ కానీ సార్ కానీ బాలుని రాజు గారు కానీ గోవింద్ రెడ్డి గారు మిగతా సార్ వాళ్ళు కానీ మన కోఆర్డినేటర్ సార్ కానీ అందరూ కూడా చాలా బాగా మాట్లాడటం జరిగింది. అందరూ చెప్పడం జరిగింది. సార్ బాలుని రాజు గారు ఏం చెప్తారో నేను చాలా చిన్నప్పుడు చూశాను సార్. ఆల్మోస్ట్ 20-25 years బ్యాక్ సార్ని కలిశాను. సార్ ఈరోజు కూడా అలానే ఉన్నారు, ఎనర్జెటిక్గా. నాకు తెలిసినందుకంటే నాకు స్టార్టింగ్లో తెలిసినప్పుడు కొద్దిగా సార్ మా బ్రదర్ ఫస్ట్ జాబ్ వచ్చినప్పుడు సార్ని కలిశాను. మళ్ళీ ఆ తర్వాత కలవడం ఇదే ఫస్ట్ టైం, చాలా లాంగ్ స్టాండింగ్ తర్వాత. కానీ ఇంత ఎనర్జెటిక్గా ఇలా ఉండడం అనేది మాత్రం దట్స్ గ్రేట్ థింగ్. మిగతా వాళ్ళు ఎవరు సార్తో నాకు అంత పరిచయం లేదు, కానీ కొంతవరకు బాలరాజు గారు తెలుసు. సో హ్యాపీ. అలాగే మా వదిన కూడా రిటైర్మెంట్ అయిపోయారు కాబట్టి, మా అన్నయ్య కూడా రిటైర్మెంట్ అయిపోయారు కాబట్టి ఈరోజు నుంచి నెక్స్ట్ ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు కూడా హ్యాపీగా సుఖ సంతోషాలతో ఉంటారు. అలాగే వెంకటేశ్వర స్వామి కానీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి మా అన్నయ్య మంచి సాయిబాబా భక్తుడు, సాయిబాబా ఆశీస్సులతోటి అందరితో హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు. వేదిక మీద ఉన్న పెద్దలు అందరికీ నమస్కారం. నా పేరు పిసి స్వామి, ఎస్పిరిట్. ఈరోజు బాబురెడ్డి గారు, మేడం బాబురెడ్డి గారు వాళ్ళే కాకుండా ఇంకా 2 వ్యక్తుల్ని మనం స్మరించుకున్నాం. నా ప్రాణమిత్రుడు, నా స్నేహితుడు శ్రీ సుధాకర్ రెడ్డి మన మధ్యలో లేడు. ఆయన నాకు పరిచయం చేసిన మా బాబురెడ్డి 1996 when I was in Delhi as a DSP, Chief Secretary of the Prime Minister of India, Sri Rajiv Gandhi. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలని మనం అందరం మరొకసారి కోరుకుందాం. రెండవది, మన మధ్యలో ఉన్నాడు, ఆయన మన మధ్యలో లేడు. ఇక మన మధ్యలో ఉన్న మహా వ్యక్తి ఇంకొకరు శ్రీ పార్వతి రాజు గారు. మేము వెన్ ఐ వాజ్ ఇన్ BSc డిగ్రీ 1976-79 ఆయన మాకు మార్గదర్శులు శ్రీ రామారావు గారు, శ్రీ పార్వతి రాజు గారు. ఆయన మార్గదర్శకంలోనే, ఆయన డిసిప్లిన్, ఆయన డెడికేషన్, ఆయన డివోషన్లోనే చిత్తూరు జిల్లా నుంచి 2 మొక్కలు పెంచాడు ఆయన. ఒకడు మా గురప్ప జడ్జి అయ్యాడు, నేను పిసి స్వామి ఎస్పీ. ఆయన సెల్యూట్ సార్. ఇకపోతే బాబురెడ్డి గారు 3 రోజుల ముందుగా నేను చిత్తూరుకి వచ్చింటే వచ్చారు. అందరూ అనుకుంటాం కదా మీరు చెప్పినట్టు, ఎంతమంది చెప్పాం బాబురెడ్డి గారు వచ్చి. అందరి బంధువయ్య భద్రాచలం రామైనప్పుడు అందరి బంధువు ఎవరో చిత్తూరు జిల్లాలంటే మన బాబురెడ్డి ఒకటే. పిలిచే బంధువు బాబురెడ్డిని ఇక్కడ వస్తున్నా చిత్తూరు కంటే. నేను చిత్తూరుకి వచ్చినప్పుడు భాస్కర్ హోటల్ 6 గంటల ముందుగా వచ్చి వెయిట్ చేస్తున్నాడు. ఈజ్ హ్యావింగ్ సచ్ ఎ డిసిప్లిన్, డివోషన్ అండ్ డెడికేషన్. 30 years ముందు కలిసినప్పుడు బాబురెడ్డి ఎట్టున్నాడో ఇప్పుడు కూడా రిటైర్ అయినప్పుడు కూడా బాబురెడ్డి అట్లే ఉన్నాడు. అంటే గివ్ ద బిగ్ అప్లాస్ టు ద హిమ్. వాళ్ళ బాబు చెప్పినట్టుగా మా నాన్న రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఊరికో ఉండడు, వాస్తవమే. ఎందుకంటే మా సిస్టర్ చెప్పినట్టుగా వర్కింగ్ అవర్స్లో ఫోన్ చేస్తూ తీరు. అలాంటప్పుడు ఆయన రిటైర్ అయిపోతే ఇంకేం పడింది. కాబట్టి రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన ప్రతి ఒక్క ఎంతో మంది యూత్ని ఆఫీసర్లు చేసి ఎన్నో నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్స్ అరేంజ్మెంట్ చేసి
ఆ కలెక్టర్తో ఇట్లా కోఆర్డినేటర్స్తో అందరితో సమన్వయం చేసిన వ్యక్తి మన జిల్లాలో ఒక బాబురెడ్డి గారు. ఇక ఎన్ని చోట్ల ప్రమోషన్ అంటే ట్రాన్స్ఫర్ అయిపోయినా అటు వరంగల్ కానీ ఇటు కడప కానీ ఇటు వేరే చోట కానీ ఎవరినో ఒక రికమెండేషన్ పెట్టుకొని చిత్తూరుకు వచ్చేసేవాడు. ఏ బాబురెడ్డిలో సార్ జన్మభూమి సార్, మన ఊరు సార్, మన డిస్టిక్ సార్, మన పరిచయాలు సార్ అంటారు. ఏం చెప్పడం, మేడం గారు ఏమో ఒకసారి వెల్లూరు పోతారు, మేము ఒకసారి తెలంగాణకి వెళ్ళిపోతారు, ఒకసారి ఇది. మరి నువ్వేది బాబురెడ్డి చిత్తూరు అంటే నా ఊరు సార్, నా ప్లేస్, నా జన్మ. బాబురెడ్డి గారికి ఎంత ఇదంటే కొంతమందిలోనే ఆ యొక్క కసి, ఆ జన్మభూమి యొక్క ప్రేమ కనబడాలన్నమాట. సో బాబురెడ్డి గారు, మేడం విజయ్ గారు, ఒకప్పుడు సుధాకర్ రెడ్డి గారు చిన్న నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఎప్పుడు సుధాకర్ రెడ్డి వచ్చినా నా దగ్గరికి వచ్చేవాడు, మా ఇంటికి వచ్చేవాడు, అది కలిసేవాడు. ఎందుకంటే క్యాండిడేట్స్ కమ్స్ అండర్ ద మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్స్. కాబట్టి అప్పుడు వచ్చినప్పుడు బాబురెడ్డి చూసినప్పుడు ఏం బాబురెడ్డి చిన్న వయసులో ఎట్టున్నాడు అంటే సుధాకర్ రెడ్డి వెళ్తే ఆయనకేం సార్ ఆయన వెనక విజయం ఉంది అంటాడు. ఆయన వెనక విజయ్ గారు ఉన్నారు కాబట్టి ఆయనకే ప్రాబ్లం లేదు అనమాట అప్పట్లో. కాబట్టి బాబురెడ్డికి ఎంతో మాట్లాడారు, ఎంతో మంది మనం బాబురెడ్డి గురించి మాట్లాడాం. సో ఆయనకి మంచి ఆరోగ్యం ఇచ్చి విషింగ్ వెరీ హ్యాపీ హెల్తీ లైఫ్ సార్ అండ్ హ్యాపీ రిటైర్మెంట్. థ్యాంక్ యూ.